బీఆర్ఎస్ బీజేపీ వాగ్దానాలను నమ్మి మోసపోయిన ప్రజలు కాంగ్రెస్ 6 గ్యారంటీ పాలసీలను ఆదరిస్తున్నారని మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీ హామీలతో తాము తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 6 స్కీమ్లను ఖచ్చితంగా అమలు చేస్తామంటున్న సుదర్శన్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల కోడ్ విడుదల కావడంతో ఇటు తెలంగాణలో కూడా ఆయా పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా తుక్కగూడ బహిరంగ సభలో ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల హామీలతో కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారిని వీరు అడిగి మరుగుతున్నాం. చెప్పండి, మీరు తుక్కగూడ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు ఏమనుకుంటారో, ఎలా ముందుకెళ్తున్నారు సార్? ప్రజల్లో ముందేమో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఏ వాగ్దానాలు నెరవేర్చలేవన్న బాధలు ఉన్నారు. రైతులకు కానీ ఆ బాధతో ఏదైతే మేము 6 సూత్రాలు పెట్టినామో గ్యారంటీ, దాన్ని మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు లాంచ్ చేసిన తర్వాత ప్రజలకు తీసుకుపోతే దీనిపైన చాలా ఉత్సాహంతో ప్రజలు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. బాగుందని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రతి క్యాండిడేట్ పెద్ద మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మాకు నమ్మకం పెరిగింది. అదేవిధంగా ఈ గ్యారంటీ చెప్పాలన్నా, ఈ గ్యారంటీలో ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను దృష్టిలో పెట్టుకొని మహాలక్ష్మి ప్రతి మహిళకు ప్రతి నెల మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 ఉన్న సిలిండర్ని 1,200 చేశారే, దాన్ని దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ గారు మనం తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏం బాగుపడతారన్న ఉద్దేశంతో దాన్ని 500కి ఇస్తా ఉన్నాం సిలిండర్ని. ఈ విధంగా ఛార్జెస్, ఈ జిఎస్టీలు ఇవన్నీ పెరిగి ఇక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ క్రూడ్ ఆయిల్ తక్కువైనా కానీ రేటు అవి కూడా రేట్లు గతంలో 60 రూపాయలు ఉన్న పెట్రోలు డీజిల్ ఇప్పుడు 100-110 రూపాయలకు వచ్చేసినాయి. కాబట్టి బస్సు ఛార్జెస్ కూడా మహిళలకు ఫ్రీ చేసేటట్టుంటుందన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా బస్ ఛార్జెస్ మహిళలకు ఫ్రీ చేసుకోవడం జరిగింది. ఈ పుణ్యాత్ములు ధరలు పెంచిన బాధ తట్టుకోలేక రిటైర్డ్ ఏజ్డ్ పర్సన్స్ ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ ఇబ్బందులు చూసి వాళ్ళని బాధలను కనీసం తొలగించాలన్న ఉద్దేశంతో ఎంతవరకు ఇస్తే వాళ్ళకు బాగుంటుందని ఆలోచించి పెన్షన్ ఏదైతే ఇప్పుడు 2,000 ఇస్తా ఉన్నారో దాన్ని 4,000 కూడా చేసడం జరిగింది. ఈయన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలుకే లేదంటే అల్లుడు వచ్చేయడం అంటాడు, కోళ్ళను ఎడగట్టేస్తారు, బళ్ళను ఎడగట్టేస్తారు, గేదెలు ఎడగొస్తారు, పెద్ద పెద్ద మాటలు చెప్పి అందరిని పిచ్చి లేపి డబుల్ బెడ్రూమ్ అని ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టలే. ఎక్కడైనా కర్మగాయలు కట్టినా ఆ కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే బాధ తట్టుకోలేక టెంపరవరీ చేసినారు. వాళ్ళు ఉంటే ఏది ఎప్పుడు పడుతుందో భయంతో ఎవరు ఉండలేరు కూడా. అంటే ఇటువంటి అధికారులు, ఇటువంటి గుత్తదారులు, ఇటువంటి ఎమ్మెల్యేలు అవి కూడా పనికొస్తలేవు. కాబట్టి గత 9 సంవత్సరాల నుంచి ఇల్లు లేక కూలిపోయిన ఎన్నో, మీరు కూడా తిరుగుతూ ఉన్నారు, ఎన్నో ఇండ్లు చూసాం మేము, బాధ అనిపిస్తూ ఉంది. అందుకనే దాన్ని కూడా గతంలో మేము చాలా హౌసెస్ ఇచ్చినాం, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చినాం. ఇప్పుడు అన్ని పెరిగినాయి కాబట్టి వాళ్ళ సొంత ప్లాట్ ఉంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకేమో 6 లక్షలు ఇస్తామని చెప్పడం. ముఖ్యంగా 6 గ్యారెంటీ కాళ్ళ కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా కేసీఆర్ గారు పని చేయక ప్లాన్లన్నీ ఇసుంటే చేస్తారు. కాబట్టి సిలిండర్ ఫ్రీ అన్నా అంటాడు. దాన్ని ప్రజలు, నేను అడిగాను గ్రామాలలో, ఆయన అచ్చుడు అన్నిటికీ అలవాటు పడ్డాడు. ఇప్పుడు అలవాటు పడి రేపు ఏమన్నా ఓడిపోతే మాకు కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో అన్ని ఫ్రీ అంటాడమ్మా. ఇక నేను వాళ్ళ అన్న మాటలు నేను అనలేను. కానీ మీతోటి ఆయన ఏమి చెప్పినా గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటాడేమో అన్న, ఆయన ఏమి చెప్పినా వాళ్ళ ఓటేసే ప్రసక్తి లేదని అంటా ఉన్నాను. మరి మీరు కూడా మీడియా తెలుసుకోండి, నేను అన్నయ్య వాస్తవాలా కావా? వాస్తవాలు అయితే ప్రచారం చేయండి. ఇటువంటి వాళ్లకు ఎవరైనా ప్రజాప్రతినిధులు, మన వ్యవస్థలో ఓటుతోనే మనం అన్ని అధికారాలు ఇచ్చి వాళ్ళని 5 సంవత్సరాలకు మనం కాపాడేందుకు చేసుకుంటాం.
అటువంటి వ్యవస్థను నాశనం చేశారే, దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు వీళ్ళు. మేము నమ్ముకున్నవాడే మాకు ఇంత అన్యాయం చేస్తే ఎటుపోతాం, ఎప్పుడు అన్యాయం చేస్తున్నాడు, ఎప్పుడు నమ్ముకున్నాము, ఓటు వేసినా కూడా నమ్ముకొచ్చాడు. ఇప్పుడు అదే ఓటుతోనే వాడిని ఓడగొడితే పీడపోతుందని చూస్తూ ఉంటారు కాబట్టి ఓడగొడతారు. ప్రధానంగా ఒకటి చెప్తున్న తుక్కుకూడదు బహిరంగ సభలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల విషయంలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పి ప్రజల నుండి బ్రహ్మాండంగా ఆదరణ వస్తుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ 6 గ్యారంటీ హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరి తీరుస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మా న్యూస్, నిజామాబాద్.